ఆనందరావు, రాజా, శేఖర్, శ్రీనివాస్. నా శ్రీనుకి మన పరిస్థితి చూసావా? బాగున్నావా అని నిన్ను అడగలేను, నేను బాగున్నానని కూడా చెప్పలేను. నా గురించి బెంగ పెట్టుకుని మా అమ్మ మంచాన పడింది. ఆవిడిప్పుడు పనిలోకి కూడా వెళ్ళలేదు. నాకొచ్చే జీతం పూట గడవడానికి కూడా సరిపోవడం లేదు శ్రీను. అక్కడ ఇక్కడ అప్పు చేసి నెట్టుకొస్తున్నావు. తాతయ్య దగ్గరికి వెళ్ళిపోదామని మా అమ్మ అంటోంది. నా బాధలన్నీ చెప్పి నిన్ను ఇంకా ఇంకా బాధ పెడుతున్నానని తప్పుగా అనుకోవద్దు. నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారు రసీను? తులసి రాసిన లెటర్ చదివిన తర్వాత నేను ఇంకొక నిమిషం కూడా అక్కడ ఉండలేకపోయాను. తను ఎలాగైనా చూడాలనిపించింది. ఆ రోజు ఎప్పట్లాగే ఒక రాళ్ల క్వారీలో పని నాకు అనుకున్నట్టు ఒక ఛాన్స్ దొరికింది. దాన్ని మంచి అవకాశంగా వాడుకున్నావు. ఇప్పుడు నీ ప్లాన్ ఏంటి? పద్మాపురం వెళ్ళి నా తులసిని తీసుకుని వెంటనే వెళ్ళిపోతాను. ఎక్కడికి? నా ఫ్రెండ్ కౌశిక్ ఒరిస్సాలో ఉన్నాడని చెప్పాను కదా. ఒరిస్సాకెళ్ళి వాడి ఎస్టేట్లోనే ఏదైనా పని చేసుకుంటూ అక్కడే ఉండిపోతాను. జాగ్రత్త. అది సరే, ఆ ఊళ్ళో అమ్మాయి ఇప్పుడు ఎక్కడుందో తెలుసా నీకు? చిన్నప్పుడు ఒక 2-3 సార్లు వెళ్ళానన్నా. వీలైనంత వరకు రోడ్డు మార్గాన్ని వెళ్ళకు. ఇదిగో దీన్ని నీ మొహాన్ని చుట్టుకో. రే, నీ జర్కనివ్వరా. ఎందుకన్నా? ఇవ్వరా. ఇదిగో ఇది వేసుకో. ఈ డబ్బు ఉంచు. వద్దన్నా. బొరిసే వెళ్ళేటప్పుడు డబ్బులకి ఏం చేస్తావు? అవసరం అవుతుంది, ఉంచు. నువ్వు బయలుదేరు. జాగ్రత్త. ఆ బ్యాగ్ నీకు. మేము రావటానికి వారం 10 రోజులు అవుతుంది. అప్పటి వరకు ఇదిగో ఈ డబ్బుని ఖర్చులకు పెట్టుకో. తర్వాత ఎల్లుండి నీ ఇంటర్వ్యూ ఉంది, మర్చిపోలేదు. నాకు గుర్తుంది. ఎవరు? నేనేరా, సీనుని. ఒంటరిగానే వచ్చావుగా? యా. రా, లోపలికి రా. ఇలా కూర్చొని వస్తాను. ఏ చీను, బోరుగా ఉందా? లేదే. బోర్ కొడితే ఇలా రా, కలిసి స్నానం చేద్దాం. ఇక్కడ? ఏ లేదు, బీచ్కి వెళ్దాం. ముందు ఇక్కడ.
ఎవరు? తులసిని, సచివతి గారి అమ్మాయిని. అమ్మ కొంట్లో బాగోలేదు, నన్ను పనికి పంపింది. ఎక్కడికి? ఇక్కడికే. రా లోపలికి రా. టీయా కాఫీ? అయ్యో, ఏమడిగా? టీయా కాఫీయా? ఏదో ఒకటి. సరే. ఇవన్నీ ఉతకాలి కదా? అవును. పేపర్ తలకిందులుగా ఉంది. ఉదయాన్నే నిద్రమత్తతో తలుపు దిగానే లంగావణిలో నువ్వు ఉన్నావు. ఎవరో అనుకున్నాను, అసలు గుర్తుపట్టలేకపోయాను. నేను గుర్తుపట్టలేకపోయాను. గెడ్డం మీసం పెరిగి బాగా పెద్దోడు అయిపోయావు. కానీ ఒకటి, ఏంటి? చిన్నప్పట్లాగే కర్రపుల్లలా ఉన్నావు. అది నువ్వు చదువుకోవడానికి మీ తాతగారింటికి వెళ్ళావే, ఎన్నేళ్ళయింది? అది నేను 4వ తరగతి చదివెళ్ళాను. ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రాశాను. ఓ, అప్పుడు 8 ఏళ్ళయిందా? మధ్యలో నువ్వు ఒక్కసారి కూడా రాలేదు ఇక్కడికి? సంవత్సరం అమ్మే వచ్చి చూసి వెళ్తుంది. అయితే మరి అక్కడే నువ్వు పెద్ద మనిషి? ఏం లేదు, అక్కడే. అవును, ఇంకా నువ్వు తన్నులు తింటున్నావా? ఎవరి దగ్గర? ఇంకెవరి దగ్గర? మీ నాన్న దగ్గర. లబోదిబ్బం ఉంటూ ఫ్లాట్ చుట్టూ పరిగెడతావు. తులసి, ఇంకా అవన్నీ గుర్తుపెట్టుకున్నావా? మరి నీకోటి తెలుసా, ఒకరోజు మీ నాన్న నిన్ను తంతున్నప్పుడు నేను అక్కడే బాత్రూమ్కి వెళ్ళిపోయాను. ఓ ఓ, ఇప్పుడు అర్థం అవుతుంది. ఏంటి? వద్దులే, ఎందుకు? చెప్పొచ్చు కదా. లేదు తులసి, అప్పుడు నువ్వు అలా వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు లైట్గా నాకు ఆ స్మెల్ వచ్చేది. ఓయ్, నేను నిజమేగా చెప్పాను. తమరికి పెద్ద శుచి శుభ్రత ఎక్కువని స్కూల్ బస్లో ఒకరోజు టాయిలెట్కి వెళ్ళిపోయావు, గుర్తులేదా? వ్యాక్, బస్ అంతా కంపు కంపు. దేవుడా దేవుడా.